కటింగ్ స్టిచ్చింగ్తో పాటు మనం ఎంత పర్ఫెక్ట్ కటింగ్ చేసినా ఎంత కరెక్ట్గా స్టిచ్ చేసినా కూడా ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ప్రాపర్ ఐరన్ చేయటం వల్ల మాత్రమే వస్తుంది. ఇలాంటి ఐరన్ బాక్స్ యూస్ చేసుకోవాలి. దీంట్లో ఏంటి అని అంటే ఇక్కడ మీకు స్టార్ లాగా కనిపిస్తున్నాయి కదా ఇవంతా, ఇందులో నుంచి అంతా కూడా మనకి స్టీమ్ అనేది వస్తుంటుంది 1 to 5 వరకు. సో సెన్సిటివ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నప్పుడు 1 or 2లో పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం హార్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అదంటే ప్యూర్ కాటన్స్, లేదు లైనింగ్ మీరు ఐరన్ చేయాలనుకున్నప్పుడు 5లో పెట్టుకోవచ్చు, 5 or 4లో పెట్టుకోవచ్చు. వాటర్ బాక్స్ దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూల్ వాటర్ అనేది వేయకూడదు, నార్మల్ వాటర్. సో ఇప్పుడు దీన్ని ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా పెట్టేసేయకండి. మనకి కార్నర్స్ ఉంటాయి కదా, ఏదైనా సరే ఫ్యాబ్రిక్కి ఈ కార్నర్లోనే మాత్రమే చూసుకోండి. ఎంత పలుచగా ఉంది సెన్సిటివ్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే మనము హీట్ అనేది తగ్గించుకోవాలి. ఈ సేఫ్టీ గార్డ్ ఉండడం వల్ల ఈ క్లాత్ అనేది మనకి బర్న్ అవ్వదు.